న్యూస్24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. పవిత్రమైన తిరుమల లడ్డును అపవిత్రం చేసిన వైసీపీ నాయకులు కల్తీ నెయ్యితో భక్తుల మనోభావాలు దెబ్బతీశారని పుంగనూరు, కోనేరులో కూటమి నాయకులు కల్తీ నెయ్యికి సంబంధించిన వైసీపీ నాయకుల ప్లకార్డులు చేతబట్టి భారీ నిరసన తెలిపారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కోసం నెయ్యిలో కెమికల్ వాడారని స్పెషల్ సిట్ అధికారులు సైతం నివేదికతో తెలిపారని, కోట్ల రూపాయలు దోచుకోవాలని సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మోసం చేశారన్నారు. కల్తీ నెయ్యికి సంబంధించిన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించినటువంటి లడ్డూలు కల్తీ నెయ్యితో చేయడము, కెమికల్స్ వేసినటువంటి రసాయకాలను వాడినటువంటి పదార్థాలని అందులో వాడడం అనేది చాలా పనికిరాని విషయము. హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. అట్లాంటి ఏ మాత్రం కూడా కొంచెం కూడా ఆలోచించకుండా ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడినటువంటి వారిని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటూ, ఇంకనైనా కనువిప్పు కలిగి హిందువుల మనోభావాలకు ఖచ్చితంగా విలువనిచ్చి ఎప్పుడే కానీ ఏదన్నా ఒక నిర్ణయం తీసుకునే ముందు కనీసం వెనుక ముందు ఆలోచించాలి. డబ్బు సంపాదన అనేది ఒకటే ధ్యేయంగా మీరు కొన్ని కోట్లను దోచుకోవాలని చెప్పేసి కేవలం హిందువుల గుళ్ళ మీద, హిందువుల మనోభావాల మీద, లాస్ట్కి దేవుడికి సమర్పించేటువంటి ప్రసాదాల మీద కూడా మీరు దిగజారిపోయినారంటే ఇంతకంటే ఇంకా చెప్పుకోవాల్సింది ఏది లేదు. ఇకనైనా హిందువులందరూ కూడా మేలుకోవాలి, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటూ, భారత్ మాతాకి. ప్రపంచవ్యాప్తంగా మన వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా ఒక కళ్ళకద్దుకొని తినే హిందువులే కాకుండా ముస్లిమ్స్ కానీ, దీంట్లో క్రిస్టియన్స్ కానీ అందరూ కూడా ఒక విలువైన ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తినే పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా మనకి ఒక 2వ స్థానంలో నిలిచిన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గత ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత కనీసం ఆవు పాలు లేకుండా నెయ్యి అనే నాసిరకం లిక్విడ్ ని మనకి పంపించి లడ్డూ తయారీలో దాన్ని వినియోగించడం జరిగింది. ఇంతకు ముందు మా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అలానే కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఇది ప్రజలకు తెలిసే విధంగా ఆ మాటలను కూడా బయటకు తీసుకురావడం జరిగింది. మొన్న సిట్ ఇచ్చిన నివేదికలో కనీసం ఆవు పాలను అనేది వినియోగించకుండా ఒక నెయ్యిని తయారు చేశారంటే ఆ ఘనత వైఎస్ఆర్సీపీ వాళ్ళకే చెల్లింది. ముఖ్యంగా ఒక ప్రసాదంలో ఆ నాసి రకము నెయ్యి అనే ఆ పదార్థాన్ని వాడినారనుకుంటే అదొక కూడా ఆ నెయ్యి అనే ఆ లిక్విడ్ ని వాడే ఎంత దౌర్ణ రోజుల్లో వెంకటేశ్వర స్వామి శాపంతో వైఎస్ఆర్సీపీ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని హిందువులుగా మేము హిందూ భావాల్ని మేము తీసుకొని అందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాము. ప్రజలందరూ కూడా గమనించాలి. పాపాత్ములు భూమి మీద చాలా రోజులు ఉండరు. గతంలో మహామానీయులను కూడా చూశారు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వారు నాశనమైపోతారనేసి మేము ఈ మీడియా పరంగా మేము తెలియజేసుకుంటున్నాం.